వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు నిలుస్తా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సర్వేలు బీఆర్ఎస్ కు పాజిటివ్ చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం కంటోన్మెంట్ రిపీట్ అవుతుంది అంటున్నారు. హరీష్ రావు గారు ఏం చెప్తారు? కంటోన్మెంట్ రిపీట్ అయ్యేదే నిజమైతే ఎందుకు రేవంత్ రెడ్డి 7 రోజులు మోకాళ్ళ మీద పర్యటిస్తున్నాడు? గల్లీ గల్లీ ఎందుకు తిరుగుతున్నాడు? రేవంత్ రెడ్డి ఆనాడు సినిమా యాక్టర్లను జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా సినీ కార్మికులకు వంగి వంగి ఎందుకు దండాలు పెడుతున్నాడు? 2 సంవత్సరాల నుంచి గుర్తురాని పీజేఆర్, ఎన్టీఆర్ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారికి ఎందుకు గుర్తొస్తున్నారు? రాష్ట్రంలో వరదలతో అతలకుతలమై పంటలన్నీ నానిపోయి మొలకెత్తుతుంటే ఈ మంత్రులు రైతుల్ని వదిలేసినారు, రాష్ట్రాన్ని వదిలేసి జూబ్లీ హిల్స్లో గల్లీ గల్లీకి మంత్రులు ఎందుకు తిరుగుతున్నారు? ఓటమి భయం పట్టుకున్నది. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని గుండాలను పెట్టినా, ఎంతమంది పోలీసులను పెట్టినా, బీఆర్ఎస్ నాయకులను వేధించినా, అరెస్టు చేసినా గెలుపు బీఆర్ఎస్దే. ఎన్టీఆర్ విగ్రహం అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతా అంటున్నారు. అసలు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే సెంటిమెంట్ రాజకీయమా ఇది? ఎట్లా చూడాలి? చిల్లర మాటలు. ఎన్టీఆర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ 100 విగ్రహాలు పెట్టించింది. ఖమ్మంలో 70 అడుగుల విగ్రహాన్ని పెట్టించింది. బాన్స్వాడలో పెట్టింది, కూకట్పల్లిలో పెట్టింది, ఎన్నో చోట్ల సనత్ నగర్లో పెట్టింది. ఇవాళ నిన్ను పెట్టంగి ఓడొద్దన్నాడు. 2 సంవత్సరాల నుంచి నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు విగ్రహం ఎందుకు పెట్టలే ఎన్టీఆర్ గారిది? ఇవాళనే నీకు ఎందుకు యాదికి వచ్చిండు? జూబ్లీ హిల్స్లో ఓట్ల కోసం ఎన్టీఆర్ యాదికి వస్తుండా? అయినా ఎన్టీఆర్ గారు ఎప్పుడు జీవితం అంతా కాంగ్రెస్ను వ్యతిరేకించిండు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులు అన్నాడు. ఢిల్లీకి గులాంగిరి చెయ్యొద్దు అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టిస్తే ఎన్టీఆర్ ఆత్మకు శోభిస్తుంది. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు, వాళ్ళకు వాల్యూ లేదు. కాంగ్రెస్ నేతృత్వంలో కూర్చుని ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఓటు మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు నా దృష్టిలో రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా ప్రచారం చేస్తే బీఆర్ఎస్కి అంత లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి తిరిగినా కొద్ది ఏమవుతుందంటే ఇవాళ అన్ని కౌంటర్ కాంగ్రెస్కు రివర్స్ అవుతుంది. ఇవాళ నవీన్ యాదవ్ పరిస్థితి ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి తిరగపోతే బాగుండని మొక్కుతుండట. అరే ఈయన వచ్చినప్పుడల్లా నన్ను పరిశాన్ చేసిపోతుండు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవాళ ముస్లిం మైనార్టీలో పోయి కాంగ్రెస్ నయ్యతో ముసల్మాన్ అయ్యే అన్నాడు. అట్లా అనొచ్చునా? అసలు ముస్లింలు ఎప్పుడు పుట్టినరు? కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది? ముస్లింల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఇవాళ మైనార్టీల్లో కాంగ్రెస్ పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దానికి సంజాయిషి ఇచ్చుకున్నాడు. సంజాయిషి ఇచ్చినా దెబ్బ పడిపోయాయి ఆల్రెడీ. అదేవిధంగా కేటీఆర్ గారిని పట్టుకొని మాట్లాడిన చిల్లర మాటల వల్ల ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి విఘ్నులైనటువంటి విద్యావంతులు ప్రజలు ఏంది భాష, ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడవచ్చునా అని చెప్పి దానివల్ల కూడా కాంగ్రెస్కి పడే ఓట్లు పడకుండా అయిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఎట్టెట్లా తిరిగితే అట్టట్లా మాకు లాభం అవుతుంది. ఆయన పోయినప్పుడు కూడా ఏమవుతుంది? అడ్డగోలు పోలీసులు పెట్టి, ట్రాఫిక్ బందోబస్తులు పెట్టి, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను పొట్టు తిట్టుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఎంత తిరిగితే బీఆర్ఎస్కి అంత లాభం అవుతుంది. రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా తులం బంగారం యాదికి వస్తుంది, 4000 పింఛన్ యాదికి వస్తుంది. రేవంత్ రెడ్డిని చూడంగానే అవ్వాతాతలకు ఇస్తానన్న పెన్షన్ కావచ్చు, మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి గుర్తొస్తుంది. రేవంత్ రెడ్డిని చూడంగానే ఆ రోజు అన్ని రెచ్చిపోయి మాట్లాడింది కదా, ఆ మాటలు యాదికి వస్తున్నాయి. గుర్తుకొచ్చి అరే వీడు ఇస్తానని చెప్పిండు ఆనాడు ఇయ్యలేదని చెప్పి ఇంకా గుర్తుకొచ్చి ఇంకింత కసిగా రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా కాంగ్రెస్ను ఓడించాలనే కసి ప్రజల్లో పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో సోదాలకు సంబంధించి ఈ రోజు ఇవాళ పోలీస్ దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. పూర్తిగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్కి లాభం అవుతోంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నష్టం అవుతుంది. నవీన్ యాదవే బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ డిగ్గింగ్లోకి వెళ్తా ఉందనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు చేస్తూ ఉన్నారు, మాజీ మంత్రి. దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రజలను ప్రచారంలో భాగంగా కలుస్తూ ఉంటే ప్రజలు ఆయనను చూడగానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.